Hello viewers, welcome to our YouTube channel. This is my very first video in this channel. సో నా మెయిన్ ఇంటెంట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన కోడింగ్ రిలేటెడ్ వీడియోస్ చేద్దామని. సో దాంట్లో ఒక పార్ట్ ఈ బ్లైండ్ 75 అనే సిరీస్. బ్లైండ్ 75 అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ 75 డిఫరెంట్ లీడ్ కోడ్ క్వశ్చన్స్ అనమాట. సో బ్లైండ్ 75 ఎందుకంత స్పెషల్ అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది, డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్స్ మీరు తెలుసుకుంటే ఆల్మోస్ట్ 80 to 90% క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు లీడ్ కోడ్లో కానీ, కోడింగ్ కాంటెస్ట్లో కానీ, కోడింగ్ ఎగ్జామ్స్లో కానీ. ఓకే, సో ఈరోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, లైక్ బ్లైండ్ 75 కంప్లీట్గా. అండ్ ఇది కాకుండా ఇదర్ కోడింగ్ రిలేటెడ్ ఏదైనా, లేదంటే ఏదైనా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. సో యా, ఇది బ్లైండ్ 75 లీడ్ కోడ్ క్వశ్చన్స్. సో ఇది కేటగిరీ వైజ్ 75 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఫేస్బుక్లో ఒక ఎంప్లాయీ తయారు చేసినాడు అనమాట. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కూడా బుక్ మార్క్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అదే కదా. సో ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 2 సమ్. ఓకే, సో వీడియో కొంచెం స్లోగా ఉండొచ్చు, 1.5లో కానీ 1.25x స్పీడ్లో కానీ పెట్టి చూడండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్పుట్గా అరే ఇస్తాడు, టార్గెట్ ఇస్తాడు. సో ఇచ్చిన అరేలో ఏ 2 ఇంటీజర్స్ యాడ్ చేస్తే టార్గెట్ వస్తుందో వాటి యొక్క ఇండెక్సెస్ రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, ఇదే వాళ్ళకి ఇక్కడ ఇచ్చింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ సింపుల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, విచ్ ఇస్ నథింగ్ బట్ బ్రూట్ ఫోర్స్ అంటారు. సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఏముంటుంది, సో ఫస్ట్ బేసిక్లీ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఓకే 2 నెంబర్స్ అడుగుతున్నారు కదా. సో ఈ num1 num2 ఈ 2 నమ్స్ అనే అదిలో నుంచి తీసుకోవాలన్నమాట. 2 డిఫరెంట్ లూప్స్ తీసుకోవాలన్నమాట. సో వన్ ఇస్ ఫర్ num1 కనుక్కోవడానికి, ఇంకోటి num2 కనుక్కోవడానికి. ఓకే, ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో దీని లెంత్ వచ్చేసి 4 కదా. సో 0 నుంచి 3 వరకు ఇది లూప్ కంటిన్యూ అవ్వాలన్నమాట. అండ్ ఇది num1కి అనుకుంటే num2కి ఇంకో ఫర్ లూప్. సో ఇది కాకుండా ఇక్కడ ఇచ్చినారు కదా, సో యూ మే నాట్ యూజ్ ద సేమ్ ఎలిమెంట్ ప్రైస్ అన్నారు కదా. సో మనం ఏం చేద్దామంటే ఈ స్టార్టింగ్ జే అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి కాకుండా i+1 అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని ఇద్దాం కండిషన్. సో i+1 నుంచి లెంత్ వరకు. ఓకే, సో if nems of I plus nems of j టార్గెట్కి మ్యాచ్ అయితే వాటి యొక్క ఇండిసెస్ కదా. సో ఇండిసెస్ అంటే ఇక్కడ అది కూడా ఒక అరే అనమాట. అరేలో i, j రిటర్న్ చేస్తాం అనమాట. సో రన్ చేద్దాం, చూద్దాం. సో యాక్సెప్ట్ అయింది. అండ్ ఆల్సో మీరు ఆర్డర్ ఎట్లా ఇచ్చినా ఏం కాదు, ఇది యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళు చెప్పినారు కదా, యూ కెన్ రిటర్న్ ద ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, ఇట్లా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనం ఇక్కడ 2 ఫర్ లూప్స్ తీసుకున్నాం కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n² వస్తుంది, అంటే వర్స్ట్ కేస్ సినారియోలో. సో దానికి మనము ఇంకా కొంచెం ఆప్టిమైజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇచ్చినారు కదా, కెన్ యూ కమ్ అప్ విత్ అన్ అల్గోరిథం దట్ ఈస్ లెస్ దాన్ బిగ్ ఆఫ్ n². సో ఇది ఎట్లా చేద్దామంటే మళ్ళీ కోడ్ క్లియర్ చేస్తున్నా. సో దీని అప్రోచ్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ ఎట్లుంది మనకి, num1 + num2 = టార్గెట్ ఇట్లుంది కదా. ఇక్కడ ఏం చేసినాం, num1 num2 రెండు కనుక్కున్నాం అరే నుంచి. సో ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒకటే నెంబర్ కనుక్కుందాం. సే num2 ఒకటి కనుక్కుందాం, దేన్ని యూజ్ చేసుకొని num1 యూజ్ చేసుకొని num2 కనుక్కుందాం అనమాట. సో ఇట్లా అనమాట. సో దీన్ని అక్కడ సైడ్ పంపించేస్తే టార్గెట్ నుంచి నెంబర్ మనకి అరే నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఐ ట్రావెల్స్ చేస్తాం కదా ఐతోనే. సో అట్లా మనకి నెంబర్ వచ్చేస్తుంది. ఆ నెంబర్ను టార్గెట్ నుంచి తీసేసి ఆ నెంబర్ మనకి ఆల్రెడీ మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. ఒకవేళ ఉంటే అదే రిటర్న్ చేస్తాం అనమాట. సో ఈ అప్రోచ్ చూద్దాం. సో ఇంతకుముందు మనకి అరే ఎట్లుంటుంది, ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2 7
11 15 ఇట్లా కదా. సో దీనికి ఏంటంటే ఇండెక్స్ బై డిఫాల్ట్ 0, 2కి 0, 7కి 1, 11కి అట్లా అట్లా ఉంటుంది అనమాట. సో అరే కాకుండా మనము వేరే డేటా స్ట్రక్చర్ యూజ్ చేసుకుందాం, అది హ్యాష్ మ్యాప్. కీ వాల్యూ పేరు ఉంటుంది అనమాట. సో సపోజ్ ఇట్లా అనమాట, 2కి 0, 2 అనే కీకి 0 వాల్యూ అట్లా. సో 7కి 1, 11కి 2, 15కి 3. సో ఇట్లా అనమాట. సో ఈ అప్రోచ్ని మనం చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక ఎంటీ హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. ఓకే, దీంట్లో మనము ఇన్సర్ట్ చేద్దాం అనమాట. ఓకే, అరేకి ట్రావెల్ చేస్తున్నాం, తీసుకొని హ్యాష్ మ్యాప్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ఐ. ఓకేనా, అర్థమైందా? సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఫర్ లూప్ మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట, అవుట్పుట్ ఇట్లా వచ్చేస్తుంది ఈ ఫర్ లూప్కి. ఎట్లా అంటే ఇది ఏమో కీ అయిపోతుంది, ఐ ఏమో వాల్యూ అయిపోతుంది. సో సపోజ్ ఇక్కడ ఐ వాల్యూ 0 ఉంది అనుకోండి, హ్యాష్ మ్యాప్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, హ్యాష్ మ్యాప్ ఆఫ్ నెమ్స్ ఆఫ్ ఐ ఏముంది మనకి, నెమ్స్ ఆఫ్ 0. ఈ అరేలో తీసుకుంటే నెమ్స్ ఆఫ్ 0 2 కదా. సో 2కి 0 అసైన్ అవుతుంది అనమాట. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్లుంటుంది అనమాట. ఓకే, ఇదనమాట కాన్సెప్ట్. సో ఈ మన దగ్గర ఈ హ్యాష్ మ్యాప్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ట్రావర్స్ చేస్తాం అనమాట. ఈ ఫర్ లూప్ దేనికంటే ఈ నెమ్2 కనుక్కోవడానికి. ఇక్కడ నెమ్2 ఉంది కదా, సో మన దగ్గర ఇప్పుడు నెంబర్ ఈ ఫర్ లూప్ లో వచ్చేస్తుంది. టార్గెట్ ఉంది ఈ నెమ్2 ఒకటి కనుక్కుంటే, అంటే నెమ్2 మన దగ్గర ఉందా లేదా, ఈ హ్యాష్ మ్యాప్ లో ఉందా లేదా అని చెక్ చేస్తే సరిపోతుంది. ఎట్లా చెక్ చేస్తాం, మనం అదే సేమ్ ఫామ్ లో ఇక్కడ ఇచ్చేస్తాం, ఇక్కడ ఉంది కదా, కాపీ పేస్ట్ చేస్తాం. ఓకే, నంబర్ అంటే ఏంటి, మనకి నెమ్స్ లోని ఐ కరెంట్ ఎలిమెంట్ అనమాట. సో ఇట్లా ఇఫ్ num2 in hash map return hash map num2. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దీన్ని రన్ చేద్దాం, ఆబ్వియస్గా ఎర్రర్స్ వస్తాయి. ఎట్లా అనేది చెప్తా, అవి ఎట్లాంటి ఎర్రర్స్. ఓకే, ఇట్లా కాదు, ఒక నిమిషం. సారీ, ఇది ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే అది సింటాక్స్ ఎర్రర్ అనమాట. ఇంకొక ఎర్రర్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటిది, కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఇక్కడ నెంబర్స్ అన్ని యూనిక్ ఉన్నాయి కాబట్టి టెస్ట్ కేస్ పాస్ అయిపోయింది. యూనిక్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఇంకోటి ఇచ్చినారు కదా మనకి, సేమ్ ఎలిమెంట్ ట్వైస్ యూజ్ చేయొద్దని. సో ఇక్కడ సేమ్ ఎలిమెంట్ తోని సమ్ రావట్లేదు, కానీ ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్పుట్ ఏం రావాలి, 2 4 రావాలి, 2 + 4 6 రావాలి. కానీ ఇక్కడ మనం ఇచ్చిన ప్రోగ్రామ్ ని బట్టి అదేంటంటే ఫస్ట్ 3నే కన్సిడర్ చేస్తుంది అనమాట. సో 3 + 3 కూడా 6 అవుతుంది కదా. సో ప్రోగ్రామ్ అయితే కరెక్టే, కాకపోతే వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అవ్వట్లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకో కండిషన్ ఇస్తాం, ఇఫ్ లోనే హ్యాష్ మ్యాప్ num2 నాట్ ఈక్వల్స్ టు ఐ. ఓకే, చూద్దాం, ఇది రన్ చేసి చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. ఇంకా దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. లైక్ ఇక్కడ మనము సేమ్ ఫర్ లూప్స్ 2 టైమ్స్ యూజ్ చేసినాం కదా. సో సేమ్ కదా, మళ్ళీ 2 టైమ్స్ ఎందుకు అని ఒకటే ఫర్ లూప్ యూజ్ చేసుకుందాం. సో ఇది తీసేస్తున్నా, కాపీ చేసుకుని సో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే ఇది ఎట్లా అంటే ఆల్రెడీ అన్ని ఇన్సర్ట్ అయిపోతాయి. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అయిన తర్వాత చెక్ చేసింది అనుకోండి, ఇంతకు ముందు మనకు వచ్చిన ఎర్రరే వస్తుంది. ఇక్కడ 3 చూసుకుంటుంది, 3 ఆల్రెడీ ఉంది కాబట్టి సేమ్ మళ్ళీ 0,0 రిటర్న్ చేస్తుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ 1,2. ఓకే, సో ఏం చేస్తామంటే మనం ఈ స్టేట్మెంట్ తర్వాత ఇద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇనిషియల్గా ఎంటీ ఉంటుంది. ఎంటీ ఉన్నప్పుడు నెమ్2 ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, ఇక్కడ ఉంది కదా. సో 2 7 11 15 కదా. సో టార్గెట్ ఏమో 9, నెమ్స్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 2 కదా. సో నెమ్స్ 2 వచ్చేసి
num2 ఈజ్ ఈక్వల్స్ టు 7 వస్తుంది. సో ఇనిషియల్గా ఇప్పుడు మనకి హ్యాష్ మ్యాప్ అనేది ఎంటీ ఉంది. ఓకే, ఎంటీ ఉంది కాబట్టి ఈ ఎఫ్ కండిషన్ ఏం ఎగ్జిక్యూట్ కాదనమాట. డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ మనకి హ్యాష్ మ్యాప్లో 2:0 అది ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. అంటే 2 కీకి 0 వాల్యూ అసైన్ చేసి మనకి ఇన్సర్ట్ అయిపోతుంది ఇక్కడ హ్యాష్ మ్యాప్లో. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు నెమ్స్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 7 అవుతుంది. అప్పుడు num2 వాల్యూ ఏమవుతుంది 7 మైనస్ 9 మైనస్ 7 కదా 2. ఓకే, ఈ 2 ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇఫ్ ఏంటి num2 ఇన్ హ్యాష్ మ్యాప్ ఉంది. సో అప్పుడు రిటర్న్ ఏం చేస్తుంది 0,1 అనేది ఇన్సర్ట్ చేస్తుంది. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం, ఇట్లా కూడా వర్క్ అవ్వాలి. ఓకే, వర్క్ అవుతుంది. ఓకే, ఇది మోస్ట్ ఆప్టిమైజ్డ్ అనమాట. ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ మీరు ఒకవేళ సబ్మిట్ చేస్తుంటే ఇది ఇంత రాదనమాట. మేబీ ఇక్కడెక్కడ ఉండిపోతుంది, టాప్ 50% అట్లా. సో ఇదన్నమాట టు సమ్ ప్రాబ్లమ్. అంటే జనరల్గా సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఎట్లా అప్రోచ్ చేయాలనేది నేను చెప్పాలనుకున్నా. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏదైనా సరే బ్రూట్ ఫోర్స్లో ట్రై చేయడానికి ట్రై చేయండి. బ్రూట్ ఫోర్స్లో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకెట్లా ఆప్టిమైజ్ చేయాలనేది చూసుకోవాలన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లంతో ఇంకో వీడియో చేస్తాను. సో యా, థ్యాంక్ యూ all.